హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గోదావరి అబ్బాయి గోదావరి అమ్మాయి. ఈరోజు పండుగ సందర్భంగా మేమైతే ట్రైన్ రెస్టారెంట్కి వచ్చేసాం. మేము ఆల్రెడీ వెళ్ళాము ఒక 3 times, కానీ మా వదిన వాళ్ళు వచ్చారనమాట వైజాగ్ నుంచి. వాళ్ళకి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాం. నేను మీకు ఈ ట్రైన్ రెస్టారెంట్ రివ్యూ, అట్మాస్ఫియర్ అంతా చెప్పేస్తా వచ్చేయండి. బయట అయితే మనకు వెయిటింగ్ హాల్ లాగా అరేంజ్ చేశారనమాట. మనం స్టార్టింగ్ రాగానే ఒకవేళ ఖాళీ లేకపోతే కూర్చోడానికైనా, లేదంటే ఫుడ్ అయిపోయాక మనం కొంచెంసేపు ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. లోపలికైతే చూసేయండి ఎలా ఉందో. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా బాగా చేశారు. కాకపోతే క్లీనింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పటికప్పుడు బాగానే క్లీన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫుడ్ క్వాంటిటీ కూడా చాలామంది చెప్పారు బ్యాడ్గా, కానీ నేను వెళ్ళి ఫేస్ చేసినంత వరకు 4 times వెళ్ళాను ఇప్పటికీ. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. రేటుకి తగ్గట్టుగానే ఫుడ్ కూడా బాగుందన్నమాట. క్వాంటిటీ అయినా కానీ, టేస్ట్ అయినా కానీ కాంప్రమైజ్ అవ్వడానికి లేనట్టుంది. ముఖ్యంగా చికెన్ 65 బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట అది. ఇంకా మిగతా అంతా చూస్తే కనుక ఫుడ్ క్వాంటిటీ చూసారు కదా. టేస్ట్ కూడా మనకు మెయిన్ టేస్ట్ వచ్చి టేస్ట్ క్వాంటిటీ ప్రైస్కి తగ్గట్టు ఉండాలి. సేమ్ అవి అలాగే ఉన్నాయన్నమాట. మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా వదినకు నచ్చుద్దో లేదో అనుకున్నాం. చాలా బాగుందని చెప్పారు వాళ్ళు కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కనుక ఎప్పుడైనా పిల్లలతో ఇలా రెస్టారెంట్కి వెళ్ళాలంటే కనుక ఇలా ట్రైన్ రెస్టారెంట్కి అయితే ట్రై చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక పక్క మన ఫుడ్ కూడా బాగున్నట్టు ఉంటుంది, అలాగే రెస్టారెంట్ కూడా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోవడానికి అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాం. మొత్తం అంతా చూసేయండి. అందరూ చాలామంది అప్పటికే క్రౌడ్ పెరిగారు. మేము ఇంకా బయట కొంచెం సేపు ఫోటోలు దిగేసి వచ్చేద్దామని చెప్పి కొన్ని ఫోటోలు అయితే బయట దిగేసాం. ఫొటోస్ దిగడానికి కూడా మెయిన్ చాలా బాగుందండి, నీట్గా కూడా ఉన్నాయి. మనకి 3rd floorలో అనమాట రెస్టారెంట్. కింద వచ్చేసి ఐ హాస్పిటల్ ఉంటుంది, 3rd floorలో రెస్టారెంట్ ఉంటుంది. ఇది ఎక్కడంటే ప్రియాంక గార్డెన్స్ ఎదురుగానే మనకి ట్రైన్ రెస్టారెంట్ అనమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.